వెల్కమ్ బ్యాక్. బాగున్నారా? మీరు తమ్నైల్ చూస్తుంటారు కదా. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానో పాలక్ పన్నీరు అలాగే గార్లిక్ నాన్ అండి, ఇంట్లో చేసుకునే గార్లిక్ నాన్. సో ఇప్పుడు లాక్డౌన్, మనం బయట వెళ్ళి హోటల్కి వెళ్ళి ఫుడ్ తినలేము, అలాగే టేక్ అవే కూడా తెచ్చుకోలేము కదండి, ఏమో ఈ కరోనా భయంతో. సో అలాగే ఏంటంటే అలాంటి పిల్లలు రెస్టారెంట్ ఫుడ్ మిస్ అవుతూ ఉంటారు ఇంట్లో. నేను ఈరోజు సింపుల్గా పాలక్ పన్నీరు అలాగే గార్లిక్ నాన్ అండి, అవెన్ లేకపోయినా ఈస్ట్ వేయకుండా హెల్తీగా చేసుకునే గార్లిక్ నాన్ రెసిపీ, మన ఇంట్లో మామూలు ప్యాన్ మీద చేసుకునే రెసిపీ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అలాగే వచ్చేసి పాలక్ పన్నీర్ అండి. జనరల్గా పాలక్ పన్నీర్ చేయటం వల్ల ఏంటంటే ఈ గ్రీన్గా ఉండే ఆకులు అనేది ఆ కలర్ పోయేసి బ్లాక్గా అవుతుంటుంది పాలక్ పన్నీరు. సో నేను చేసే పాలక్ పన్నీరు ఇప్పుడు ఈ ఆకులు చూస్తున్నారు కదా, ఇంతే గ్రీన్గా మొత్తం ఉడికిపోయాక కూడా ఇలాగే గ్రీన్గా ఉండటానికి నేను కొన్ని మీకు టిప్స్ కూడా చూపిస్తాను. సో ఈరోజు నేను చేద్దాం అనుకున్నామండి పాలక్ పన్నీరు, పిల్లలు బాగా ఇష్టపడేది, అలాగే గార్లిక్ నాన్. అలాగే ఇందులో వేసే పన్నీర్ కూడా మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటారు కదా, హోమ్ మేడ్ పన్నీర్ మీకు చూపించాను. అది నేను ఎయిర్ ఫ్రైయర్లోనే ఫ్రై చేస్తానండి, ఆయిల్లో ఫ్రై చేయకుండా. ఇందులో వేయబోయే పన్నీర్ కూడా హెల్తీగా అన్నమాట. మొత్తం రెసిపీ మొత్తం ఈరోజు మీకు హెల్తీగా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. ఇంకా వెళ్ళేసి మన గార్లిక్ నాన్ పాలక్ పన్నీర్ చేద్దామండి. షల్ వి స్టార్ట్ ద వీడియో. ముందుగా నేనైతే బేబీ స్పినాచ్ తీసుకున్నానండి. అందులో ఒకసారి కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. అయితే ఏంటంటే మూత పెట్టద్దు. మీకు నేను చెప్పాను కదా కొన్ని టిప్స్ చెప్తాను ఆ కలర్ పోకుండా ఉండటానికి అని. మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేయండి. ఓవర్ కుక్ కూడా చేయొద్దండి. ఎలాగంటే ఒక 5 minutes బాయిల్ చేసి వాటర్ బాయిల్ అయిపోతే చాలు. ఆ తర్వాత నేను వాటర్ అంతా స్ట్రెయిన్ చేస్తున్నాను. ఈ వాటర్ నేను గ్రైండింగ్ చేసేటప్పుడు వాడుకుంటానండి. దానివల్ల కూడా మీకు కలర్ బాగా గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఈ పాలకూరని చల్లటి నీళ్ళతో కడుక్కోండి. అది కూడా రెండో టిప్ అనమాట. నేను అలాగే ఒక ఆనియన్, ఒక టమాటోని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను కారానికి. ప్యాన్లో ఏంటంటే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ అంటే కారం ఎక్కువ తినని వాళ్ళు గ్రీన్ చిల్లీస్ అవసరంలో వేసుకోకూడదు, ఆప్షనల్. ఇప్పుడు నేను ఏంటంటే ఆనియన్, టమాటో కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఇంకంటే నేను తర్వాత దీన్ని గ్రైండ్ చేసేస్తాను అందుకని. సో ఆనియన్, అందులో గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెంగా ఉప్పు, పసుపు అండి. ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల ఏంటంటే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక స్పూను గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకుంటానండి. నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మ్యాక్సిమం హెల్తీగా చేద్దాము అని. ఆ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూను ధనియాలు, జీలకర్ర పొడి అండి, అలాగే ఒక స్పూన్ గరం మసాలా. ఇంతకన్నా ఇంకేం మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదు. ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఒక 2 minutes ఇప్పుడు ఇందులో మనం టమాటో, కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవటం అండి. ఇప్పుడు ఈ టమాటో, ఆనియన్ అంతా ముషిగా అంటే బాగా సాఫ్ట్గా అండి, పూర్తిగా ఉడికిపోతుంది అలా మూత పెట్టుకుంటే ఒక 5 minutesలో. ఇలా అయిపోయినప్పుడు ఏంటంటే మనం పొయ్యి ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఈ పాలకూరను, ఈ మసాలాల పేస్ట్ 2 చల్లారిపోయాక 2 కలిపి గ్రైండ్ చేసేస్తాను. ఒకేసారి కలిపి గ్రైండ్ చేసుకోండి, అలా చేస్తేనే మీకు గ్రీన్గానే ఉంటుంది పాలకు. చాలామంది ఏంటంటే ముందు టమాటో గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఇది వేస్తారు, 2 కలిపి చేసుకోండి. ఇప్పుడు ఇందులో వేరేగా మీరు వాటర్ పోయకుండా ఇందాక మనం తీసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి చూసారా, అది వేయటం వల్ల కూడా మీకు పాలకూర ఏంటంటే గ్రీన్గా ఉంటుందండి. చాలామంది ఏంటంటే స్ట్రెయిన్ చేశాక వాటరు పారబోసేస్తారు, అలా కాకుండా అదే నీళ్ళు వాడటం వల్ల చూడండి గ్రీన్గా వస్తుందన్నమాట మీకు. సో ఇది తర్వాత టిప్ అనమాట. అందులో వాటరే, బాయిల్ చేసుకున్న నీళ్ళే వాడండి గ్రైండ్ చేయడానికి.
ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్యాన్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ కలర్ అనేది నల్లగా మారిపోతుంది. కొంచెం నీళ్ళు అవే వేసుకుంటున్నాను నేను, కొంచెం గ్రేవీగా రావాలని. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అండి, ఇది కూడా ఆప్షనల్. కారం ఎక్కువ తినని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఇంకొంచెం కారం వేస్తున్నా పైనుంచి. ఇప్పుడు కూడా చూడండి, పాలక్ పన్నీర్ అనేది గ్రీన్గానే ఉంది, కలర్ అయితే ఇంకా మారలేదు చూడండి. ఇప్పుడు ఇందులో పన్నీరు, నేను హోమ్ మేడ్ పన్నీర్ లాస్ట్ టైం నా వీడియోలో మీకు చూపించా కదా, ఆ పన్నీర్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక 5 మినిట్స్. అది ఫ్రై అయిపోతుందండి, బాగా క్రంచీగా అయిపోతాయి చూడండి. సో ఫుల్ కంప్లీట్ ఆయిల్ ఫ్రీ అనమాట, హెల్తీగా. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం బాయిల్ అవుతున్న పాలకులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి పన్నీర్ వేసేసాక మీరు ఎక్కువసేపు మాత్రం బాయిల్ చేయొద్దు, ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసి ఆఫ్ చేసేసుకోండి స్టవ్. మన పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. చాలామంది దీనిపైన క్రీమ్ కూడా వేస్తారు, నేనేమంటే కొంచెం హెల్తీగా చేద్దామని ఆ క్రీమ్ అది ఏం వేయలేదండి. పన్నీర్ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అలాగే మీ కలర్ కూడా గ్రీన్గానే ఉన్నది చూడండి, బ్లాక్గా అవ్వలేదు. నేను సర్వ్ చేసేసుకుంటున్నాను ప్లేట్ బౌల్లో. ఇప్పుడు నెక్స్ట్ మీకు గార్లిక్ నాన్ కావాల్సినవి చూపిస్తాను. ఇందులో 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. అలాగే సాల్ట్ టేస్ట్ని పట్టండి, ఆ పిండికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ఒక స్పూను బేకింగ్ పౌడర్ అండి, మనకు షాప్స్లో దొరుకుతుంది. అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడా, మన వంట సోడా వేయాలి అందులో, అప్పుడే నాన్ బాగా వస్తుంది. 1 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను, క్రంచీనెస్ కోసం అండి. నాన్ కొంచెం క్రంచీగా ఉంటుంది కదా, దానికోసం షుగర్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 కప్పులకి 1/2 కప్పు పెరుగండి. ఆ పెరుగు వేసుకొని కూడా కొంచెం కలుపుకొని, ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది గార్లిక్ నాన్ కదా, విడిగా అయితే మామూలు ప్లెయిన్ నాన్కి అవసరం లేదు, ఇది గార్లిక్ నాన్ కాబట్టి 1 స్పూను గ్రేటెడ్ గార్లిక్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండి కలుపుకోవటం అండి. ఇదేంటంటే మన చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండాలి, అలాగా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు మీకు తెలుస్తుంది, చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉంటే చాలు. అలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకొని మళ్ళీ దాన్ని నీట్ చేసుకోండి. బాగా కలుపుకుంటూ ఉంటే, మీరు ఎంత బాగా మెత్త కలుపుకుంటే మీకు నాన్ అంత బాగా వస్తుందండి సాఫ్ట్గా. చూడండి సాఫ్ట్గా ఉంది. ఇలాగ కలుపుకున్న దాన్ని ఒక అరగంట సేపు మనం మూత పెట్టేసుకుంటే ఆ డో అనేది సెట్ అయిపోతుందండి. దీన్ని ఒక 1/2 అవర్ అలా వదిలేస్తే డో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే విడిగా పైన రాయటానికండి, నాన్ అయిపోయినాక ఒక 3 స్పూన్స్ బటర్లో మళ్ళీ గార్లిక్ గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే కొరియాండర్ అండి, మన కొత్తిమీర కట్ చేసుకొని. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యిలో కూడా వేసుకోవచ్చండి, నెయ్యి కరగబెట్టుకొని అందులో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మన పైన బ్రష్ చేసుకోవటానికి నాన్ అంత అయిపోయాక 1/2 అవర్ తర్వాత డో అనేది ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒక చిన్న బాల్ సైజు పిండి తీసుకొని మనం ఏంటంటే రోల్ చేసుకోవటం, చపాతీ చేసుకుంటాం కదా, అట్లాగా పిండి కొంచెంగా రాసుకొని ఓవెల్ షేప్లోనండి, మనందరికీ తెలుసు కదా నాన్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఏంటంటే పల్చగా, మరి మందంగా వద్దు, నాన్ కాలదు. ఇలా పల్చగా ఒత్తుకొని దీని మీద ఏంటంటే ఒక సైడున కొంచెంగా వాటరు అద్దుకోవాలండి, తడి చేసుకోవాలన్నమాట ఒక వైపున. ఇప్పుడు చూడండి చేతితో ఇలా తడి అద్దుతున్నాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం ప్యాన్కి అతికించినప్పుడు అది బాగా అతుక్కుంటుంది. ఇప్పుడు ఇలా మనము వాటర్ రాసిన సైడ్ ప్యాన్కి అతికించుకోవాలండి. అతికించుకొని కొంచెంగా అది పఫ్స్ అప్ అవుతుంది చూడండి, అలా బుడగలుగా వస్తాయి, అంటే వెనక కింద పక్కన కాలినట్లు అర్థము. అప్పుడు ఏంటంటే మనం పెనాన్ని తిప్పేసుకొని డైరెక్ట్ ఫైర్ మీద కాల్చుకోవటం అండి. జనరల్గా అయితే అవెన్లోనో తందూరి దాంట్లోనో చేస్తారు. ఇప్పుడు ప్యాన్ మీద చేపించే మోడల్ కాబట్టి నేను చూపిస్తోంది. ఈ విధంగా పొయ్యికి దగ్గరగా పెట్టుకుంటే అది చాలా బాగా కాలిపోతుందండి నాన్. మీకు క్రంచీ ఫ్లేవర్, మనం రెస్టారెంట్ స్టైల్ నాన్ ఫ్లేవర్ వస్తుందన్నమాట అలా కాల్చుకోవటం వల్ల.
అందుకే మనం ప్యాన్కి అతికిచ్చే వైపున నేను కొంచెం వాటర్ రాసానండి, అప్పుడు బాగా స్టిక్ అవుతుందండి ప్యాన్కి. ఇప్పుడు చూడండి నీట్గా అది కాలిపోయింది. నాన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రంచీగా ఉంటుందండి. దీని మీద ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం చూసారు కదా, బటర్లో గార్లిక్ అంతా వేసింది, అది స్ప్రెడ్ చేసుకుంటే గార్లిక్ నాన్ రెడీ అండి. మీకు ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్లో తినే స్టైల్లోనే వస్తుంది. ఇది క్రంచీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. ఇదండి మన గార్లిక్ నాను అలాగే పాలక్ పన్నీరు. మీకు ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇంకోసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, స్టే హోమ్, బాయ్.